పండక్కి 3 సినిమాలు వస్తారు. గేమ్ చేంజర్ రామ్ చరణ్, డాకు మహారాజ్ బాలకృష్ణ, సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ సినిమా. ఈ 3 సినిమాల్లో 3 సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నారు? మీరు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటారు? బాలకృష్ణ గారి సినిమానే హిట్ అవుతుంది, ఆ సినిమాకి పోవాలని. అవునా? ఎందుకు బాలకృష్ణ గారి సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? బాగా చేస్తారు కాబట్టి. ఆయన బాగా చేస్తారా? హిట్ ఉంటాయి సినిమాలు, అందుకే. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి బాలకృష్ణ గారి సినిమాలో? అప్పట్లో అయితే చెన్నకేశ్వరరెడ్డి అన్ని సినిమాలు బాగున్నాయి. నరసింహనాయుడు. బాలకృష్ణ గారి డైలాగుల్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ అంటే ఒకటి చెప్పండి, గుర్తున్నది. ఏమో నాకు గుర్తులేదు. ఏంటి ఆయనది యాక్షన్ బాగా ఉంటుందా, కామెడీ సరదాగా ఉంటుంది అనుకుంటున్నారా? ఏది బాగా నచ్చుతుంది? యాక్షన్, డైలాగ్స్ బాగుంటాయని. డైలాగ్స్ బాగుంటుందండి. పండగ అయితే అదే సూపర్ హిట్టా? ఫస్ట్ రోజు వస్తున్నారు ఆ సినిమా మీరు? ఫస్ట్ రోజు చూడలేము, పిల్లలు ఉంటారు కాబట్టి వారం తర్వాత చూడగలం. కొన్ని బాలకృష్ణ గారు రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఆయన వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. ఆయనకు ఇప్పుడు బావగారే కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని మీరు అడుగుతారా చంద్రబాబు నాయుడు గారిని? ఇస్తారు, అడగాల్సిన పని ఏం లేదు. అవునా? మరి అంటే ఇప్పుడు ఈసారి ఇవ్వలేదు కదా, ఇంకో వచ్చే 2 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? బాలకృష్ణ గారు మంత్రిగా చేయాలనుకుంటున్నారా లేదా? చేస్తేనే మేలు. ప్రజల గురించి తెలిసినవాడు కాబట్టి బాగా చేస్తారు. ఆయన కూతురు బ్రాహ్మణ్ గారు కూడా చాలా తెలివిగా ఉంటారు. తెలంగాణలో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అసలు టీడీపీ వాళ్ళు అసలు లేదు పార్టీ. ఇక్కడ పార్టీని బ్రాహ్మణ్ గారు చూసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? బాగుంటుంది అనుకుంటున్నారా? మీరు బ్రాహ్మణ్ గారికి ఆ విషయం చెప్తారా అయితే? మనకంత అదృష్టం లేదా అంటే దీని ద్వారా చెప్పండి, చూస్తే చూడొచ్చు కదా. ఈ వీడియో చూసారనుకోండి, బ్రాహ్మణ్ గారు రాజకీయాలకు రావాలని కోరుకుంటారా? రావాలని కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.